హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చేసి దీపావళికి ముందు వీడియో అనమాట. ఒక చిన్న ఫంక్షన్ ఉండే. ఇంతకుముందు వీడియోలో ఒక ఫ్లవర్ చూయించాను గదా! ఆ ఫ్లవర్ పేరేంటి? ఈ ఫ్లవర్ పేరేంటి అని అడిగాను గదా! యాక్చువల్‌గా కనుక్కున్నాను. ఈ ఫ్లవర్ పేరు వచ్చేసి బ్రహ్మకమలం అంట అండి. శివుడికి చాలా ఇష్టమైనటువంటి పువ్వంట. ఆ రోజు నేను దీపావళి రోజు చూసాననమాట ఆ ఫ్లవర్. చాలా మంచిగా అనిపించింది. ఆ ఫ్లవర్ చూసేసి ఇంటికెళ్ళిపోయాను. ఇంక అంతటితోటి దీపావళి వ్లాగ్ అయితే ఆ రోజు క్లోజ్ చేశాను. బ్రహ్మకమలము చాలా మంచి పువ్వంట అండి. ఎక్కడ పడితే అక్కడ పూయదంట. చాలా పవిత్రమైనటువంటి పువ్వంట. ఫస్ట్ టైం నేను కూడా తెలుసుకున్నాను, చూశాను కూడా. పేరు విన్నాను కానీ డైరెక్ట్ అయితే చూడలేదు. ఇప్పుడు ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజు గోరింటాకు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు. ఏం లేదండి, ఇది దీపావళికి ముందు వీడియో అని చెప్పాను కదా. యాక్చువల్గా సాటర్డే రోజు పార్క్కి వెళ్ళాం కదా, పార్క్ ముందు రోజు వీడియో అనుకుంటా, పార్క్ తర్వాత పార్కుకి వెళ్ళి నెక్స్ట్ డే సండే రోజు వ్లాగ్ అనమాట ఇది. సండే రోజు యాక్చువల్గా మాకు ఒక ఫంక్షన్ ఉండే, ఒక శారీ ఫంక్షన్ ఉండే. శారీ ఫంక్షన్కి వెళ్ళినాం అనమాట. అక్కడ మా టైం ఎలా స్పెండ్ చేసాము, ఏంటి ఫంక్షన్ ఎలా జరిగింది అనేది వీడియో అయితే తీశాను. చాలా బాగుంటుంది వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పండగ వచ్చేస్తుంది కదా, మళ్ళీ నెక్స్ట్ డే పండగ ఉంది కదా. ఇంకా పండగలు వస్తున్నాయి అంటే ఆబ్వియస్లీ మైదాకు పెట్టుకుంటాం కదా. ఇంకా మా చెట్టుదే మైదాకు తెంపేసుకొని ఇంకా మిక్సీలో వేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా మైదాకు పెట్టుకుందామని చెప్పేసి. ఇంకా ఆ రోజు సండే రోజు మార్నింగ్ పిల్లలు ఇంకా యాజ్ యూజువల్గా ఫంక్షన్స్కి మేము రామనేసి చెప్పేస్తున్నారండి మధ్యలో. ఇంకా వాళ్ళు రావట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం రైస్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంట్లో వంట చేసేసి ఇంకా వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టేసి ఇంకా నేను ఫంక్షన్కి అయితే రెడీ అయ్యి వెళ్ళానమాట. మా కాలనీలోనే ఉంటారండి వాళ్ళు. నిర్మల గిరి గౌడ్ దంపతులు అనమాట వాళ్ళు. నిర్మల గిరి గౌడ్ వాళ్ళు అనమాట, అన్నయ్య వాళ్ళు. వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ చేసినుండే. మాకు కొంచెం దగ్గరలో నియర్ బై ఉంది ఏరియా అనమాట. ఇంకా వెళ్ళొచ్చాము, నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా అందరు కూడా కలుసుకున్నాము, ఫ్రెండ్స్ అందరం కూడా కలుసుకున్నాము. మేమిద్దరం అయితే ఈ ఆటో బుక్ చేసుకున్నాం అనమాట ఆ రోజు. ఇంకా ర్యాపిడో బుక్ చేసేసాను. ఇంకా ఆటోలో ఇద్దరం వెళ్ళిపోయాము. ఇంకా పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళకి ఫుడ్ అంతా అరేంజ్ చేసేసాము. వాళ్ళు రావట్లేదు, ఇంతకు ముందట్లాగా ఫంక్షన్స్కి ఎక్కడికి రావట్లేదండి, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకెందుకులే ఫోర్స్ ఎందుకు చేయాలని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమేం కావాలో అరేంజ్మెంట్ చేసి ఇంకా బయలుదేరాం. ఈ విధంగా అయితే ఆటోలో జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా మాకు దగ్గరలోనే ఉంటుందని చెప్పాను కదా ఫంక్షన్ హాల్. ఇంక వచ్చేసామండి. ఈ పాపదే శారీ ఫంక్షన్, సమీక్ష తన పేరు. ఇలా డెకరేషన్ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది డెకరేషన్. అరుణ కన్వెన్షన్ హాల్ ఎంజాల్లో ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. వాళ్ళ పేరెంట్స్ది, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్వి ఫొటోస్ ఇలా బ్యానర్లో వేశారు. లోపల ఫంక్షన్ హాల్ ఎలా ఉంది, కెపాసిటీ ఏంటి అనేది కూడా మెన్షన్ చేశారు. ఇంకా లోపలికి వెళ్తూనే ఇలా వినాయకుడితోటి చక్కగా డెకరేషన్ చేశారు. లైటింగ్స్, మంచి గ్రీనరీ తోటి చాలా బాగుంది. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇలా పెడుతున్నారు కదండి, ఇలా ఆర్ట్ డ్రాయింగ్స్ తోటి పిక్చర్స్ వేసి రాస్తున్నారు కదా, హాఫ్ శారీ సెరమోనీ సమీక్ష అని చెప్పేసి. బాగుందన్నమాట. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఎక్కడ చూసినా ఇలాగే ఉంటున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. డెకరేషన్ బాగుంది కదా అని చెప్పేసి మేము కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అనేది తీసుకున్నాము. రాగానే ఈ డెకరేషన్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కవర్ చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఎంట్రన్స్ అయితే ఎలా ఉందనేది చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్లవర్స్ తోటి మంచిగా కర్టెన్ తోటి ఈ విధంగా డెకరేట్ చేశారండి. ఇంకా లోపల ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చేసాము. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, మేము వచ్చిన టైంకి స్టార్ట్ అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ అలా వెళ్ళామన్నమాట. ఆల్రెడీ వాళ్ళ రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు ఇంకా అందరూ వస్తూ ఉన్నారు. కొంతమంది గ్యాదర్ అయ్యారు, కూర్చున్నారు. ఇంకా మేము కూడా వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నాము ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. నిర్మల గిరి గౌడ్ అండి, నిర్మల గిరి గౌడ్ వాళ్ళ పాపది ఈరోజు శారీ ఫంక్షన్ అనమాట. మా కాలనీలోనే ఉంటారు వీళ్ళు, చాలా ఇయర్స్ నుంచి తెలుసు. అన్నయ్య కూడా చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నిర్మలక్క కూడా చాలా బాగా మాట్లాడారు. బాగుంటారండి, అందరూ కూడా బాగుంటారు. ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉంటాం అనమాట. ఈ విధంగా వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్, వాళ్ళ చుట్టాలు ఇంకా అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి 1 by 1 ఫొటోస్, ఇంకా యాజ్ యూజువల్గా ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అందరికి తెలుసు కదా. ఇంకా ఈ విధంగా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఈలోపు మేము ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం, ఎలా రెడీ అయినాం ఏంటి అని సరదాగా ఒక వీడియో తీసుకున్నాం అనమాట.
యాక్చువల్‌గా మనం ఏదైనా సరే అండి ఫంక్షన్స్ అనివ్వండి, ఎటైనా బయటికెళ్ళాలనుకోండి, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఎప్పుడు ఉండే ఇంట్లో పనులే కదా! సరదాగా అట్లా బయటికెళ్ళేసొద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా! ఇంకా డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు. పాపని ఈ విధంగా రెడీ చేశారు. ఈ పాప కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుందనమాట. హాయ్ చెప్తుంది చూడండి. నాకు ఈ డెకరేషన్, ఈ థీమ్ అయితే బాగా నచ్చిందనమాట. చేశారు. వీళ్ళు కూడా యాక్చువల్‌గా మన సబ్స్క్రైబర్స్ అండి. ఈ పాప కూడా మన సబ్స్క్రైబర్ అనమాట. హాయ్ చెప్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, వీడియో తీయండి ఆంటీ అని. ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళే అనమాట. ఈ విధంగా మిగతా రిలేటివ్స్, గెస్ట్లు అందరూ వస్తున్నారు. ఒకరికొకరు పలకరించుకోవడం, మాట్లాడుకోవడం బాగుంటుంది కదా! ఇలా ఫంక్షన్స్‌లో మాట్లాడుకోవడం సరదాగా. నాకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాననమాట. ఒకరికొకరు పరిచయం చేసుకోవడం, మాట్లాడుకోవడం, అన్నీ మర్చిపోయి ఒక హ్యాపీ మూమెంట్‌లో మంచిగా చక్కగా రెడీ అయ్యి ఒక హ్యాపీ వాతావరణంలో అయితే ఉంటూ ఉంటాము. ఫంక్షన్స్ అంటే ఇంక అంతే కదండి. ఆల్మోస్ట్ చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే. ఇంకా పాపనైతే ఈ విధంగా రెడీ చేశారు. శారీ కూడా చాలా బాగుంది పాపది. మంచిగా రెడీ చేశారు, మంచిగా అనిపించింది. ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళకి కొన్ని డ్రింక్స్, కొన్ని స్నాక్స్ ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫంక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకి క్యాజువల్గా తెలుసు కదా. ఇంకా మేము కూడా ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఇంకా వాళ్ళకి ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదించామన్నమాట పాపకి. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరూ వచ్చి ఇంకా అక్షింతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించామన్నమాట. ఇంకా నేను, అక్కయ్య, వానక్క మేమిద్దరం కూడా ఫొటోస్ దిగినాము. ఇంకా మా తర్వాత మా కాలనీలో మాకు ఇంకా తెలిసిన మిగతా వాళ్ళ అక్కయ్య వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో కూడా ఫొటోస్ దిగినాం అనమాట. కొన్ని వీడియోస్, ఫొటోస్ కవర్ చేసుకున్నాము. నాకు ఈ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. సింపుల్గా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోటో సెషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసామండి. పైన ఫుడ్ అరేంజ్ చేశారనమాట. ఫుడ్ తినడానికి వచ్చేసాము. ఇంకా లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ కోసం అని వచ్చేసామన్నమాట. పైన కూడా లంచ్ అరేంజ్ చేసిన ప్లేస్లో కూడా ఇలా డెకరేషన్ చేశారు. రాధాకృష్ణ థీమ్లో డెకరేషన్ చేశారనమాట. నాకైతే ఇది యూనిక్గా అనిపించింది, చాలా బాగుండే. ఇంకా అది కూడా క్యాప్చర్ చేసుకున్నాను వీడియోలో. ఇంకా అన్ని ఐటమ్స్, నాన్ వెజ్ సెక్షన్, వెజ్ సెక్షన్స్ ఇలా ఉంటాయి కదా. ఎవరు ఏం తింటారు ఏంటి అనేది ఇక్కడ మా ఫ్రెండ్ హాయ్ చెప్తుందండి. మా ఫ్రెండ్ పేరు వచ్చేసి ధనలక్ష్మి అనమాట. ఆమె నాకంటే కొంచెం పెద్దదిలే, కానీ ఈ అక్కయ్య కూడా రెడ్ కలర్ శారీ కట్టుకున్నది కదా, సుచిత్రక్క అనమాట. ఇంకా అందరు కొంచెం 3-4 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది అంతే. ఇంకా అందరం ఫ్రెండ్లీగా ఉంటాము, పెద్ద ఏజ్ గ్యాప్ కూడా ఏముండదు. ఇంకా అందరం కూడా చాలా ఫ్రెండ్లీగా సరదాగా జోకులు వేసుకుంటూ మంచిగా ఉంటాం అనమాట. ఏదున్నా కానీ ఇంకా ఎమ్మటే సార్ట్ అవుట్ చేసేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాము. చాలా సందడిగా ఉంటుంది. ఇంకా అందరం ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యామనుకోండి, ఇంకా హ్యాపీనెస్ అలాగ ఉంటుంది అనమాట. అందరం కూడా చాలా ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికే ప్రియారిటీ ఇస్తూ ఉంటాం. చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉందండి. ఇంక ఈ విధంగా కలిసి మెలిసి మంచిగా ఉంటాం అనమాట. సిస్టర్స్ లాగా ఏదున్నా కానీ షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం. ఇంక ఈ విధంగా అయితే ఫంక్షన్లో మంచి టైంని అయితే స్పెండ్ చేసాము, ఫంక్షన్ని ఎంజాయ్ చేసాము. ఆ డే అయితే చాలా బాగా గడిచింది. ఇంకా అందరం కూడా ఒకేసారి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంకా అందరం కూడా ఒకేసారి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. మన ఫ్యామిలీ గురించి మనం 24 అవర్స్ ఆలోచిస్తూనే ఉంటామండి. అప్పుడప్పుడు మన కోసం మనకంటూ మనం కొంచెం టైం స్పేస్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా సాధ్యమవుతుందంటే ఇలా ఫ్రెండ్స్ తోటే సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ, అది ఏ ఏజ్ అయినా పర్వాలేదు, చిన్న ఏజ్ అయినా సరే, పెద్ద ఏజ్ అయినా సరే, ఏ ఏజ్ అయినా సరే, ఏజ్తో సంబంధం లేదు కదండి ఫ్రెండ్షిప్కి. ఇంకా సరదాగా సంతోషంగా ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా అల్లరి అయితే అలాగే ఉంటుంది అనుకోండి. ఇంకా అక్కడ అంతా చూసుకొని ఇంటికి వచ్చేసాము. రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారని చెక్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇచ్చారు, బాగున్నాయండి రిటర్న్ గిఫ్ట్స్. టీ కప్స్ ఇచ్చారు. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.